వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పెద్దలు చిన్నలు అన్న తేడా లేకుండా బెట్టింగ్ ఊబిలో కూరుకుపోతున్నారు. ఇక్కడ అక్కడ అని కూడా కాదు, గ్రామాల్లో కూడా బెట్టింగ్ ఉచ్చులో పడి ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు. అంతేకాదు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సులూరుపేట, నాయుడుపేట, కోట, గూడూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి ప్రాంతాలలో కాఫీ కెఫేస్ ను బెట్టింగ్ సెంటర్స్ గా మార్చుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ కేంద్రాలుగా కోట్ల రూపాయలు బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇందులో కూలీ పనులు చేసుకునే వారి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల వరకు బాధితులుగా మారిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల నెల్లూరు సిటీలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి వారి బ్యాంక్ ఖాతాను సీజ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపితే బెట్టింగ్ బాబుల మార్పు రావట్లేదు. కఠిన శిక్షలు అమలు చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. బెట్టింగ్ మాఫియాపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా యువత అదేవిధంగా విద్యార్థులతో పాటు కూడా బెట్టింగ్ యాప్లకి అలవాటు పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది కూడా ఈ బెట్టింగ్లకి అలవాటు పడడంతో పాటు ఇంట్లోనే కాకుండా బయట కూడా దొంగతనాలకు పాల్పడుతున్న పరిస్థితి. అంటే ఈ దొంగతనాలకు పాల్పడడంతో పాటు అప్పులు పాలవడం, దీంతోపాటు కూడా ఇంట్లో తెలిసి వాళ్ళని మందలించడంతో పాటు కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అయితే సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇటీవల కూడా 2 కోట్లకు సంబంధించి బెట్టింగ్ ఆడుతున్న బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బెట్టింగ్లకు సంబంధించి ఏ విధంగా అరికట్టాలి, ఈ బెట్టింగ్లు ఆడుతున్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు మనతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ బెట్టింగ్ సమస్య అనేది అధికంగా ఉన్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నెల్లూరులో అధికంగా జరుగుతుంది. గతంలో కూడా ఎంతోమందిని కోట్ల రూపాయలు బెట్టింగ్ ఆడే వ్యక్తులను కూడా పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కూడా 2-3 రోజుల క్రితం కూడా 2 కోట్ల రూపాయలు బెట్టింగ్ ఆడుతున్న వ్యక్తులతో పాటు కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ అకౌంట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా జరగబోయే రోజుల్లో ఈ ఐపీఎల్ ప్రజెంట్ ట్రెండ్ ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ అధికంగా ఆడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా అరికట్టాలంటారు? బెట్టింగులు ఎలా అరికట్టాలి అనే దానికి ముందు అసలు ఈ బెట్టింగులకి యువత ఎందుకు అటువైపు కొట్టుకోబోతుందని మనం ఆలోచించాలి. నిరుద్యోగ సమస్య పెరిగి తద్వారా ఇంటికి వెళ్తే నీవే ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నీకు అన్నం పెట్టడమే దండగానే అభిప్రాయంలో తల్లిదండ్రులకి నెట్టబడి పిల్లలు ఉద్యోగాలు లేక డబ్బు ఏ విధంగా సంపాదించాలా, ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో సంపాదించుకోవాలా అనే పద్ధతుల్లో ఉన్నప్పుడు ఏది సులభ మార్గం ఉందో అది ఎంచుకుంటారు. అయితే దీనికి ఆ ఆలోచన వాళ్ళు రావడానికి, ఆ పరిస్థితిలోకి వాళ్ళు నెట్టబడ్డానికి కారకులు ఎవరంటే పాలకులే. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఈ దేశంలో చాలా ఒక క్యాన్సర్ లాగా సమాజంలో స్ప్రెడ్ అయిపోతూ ఉంది రోజు రోజుకి. ఎందుకంటే ఇవాళ 2014లో మన ప్రియతమ ప్రధాని ఆ రోజు చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారండి. ఎన్నికల వాగ్దానం అమలు చేయలే. 3 సందర్భాల్లో 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఈరోజు కూడా నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. చదువుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎంఎస్సి ఎంఈడి చేసిన వాళ్ళు కూడా ఈరోజు స్విగ్గీలో పనిచేస్తున్నారు కొందరు. వాళ్ళు కొంచెం ఈ యొక్క చెడు అలవాళ్ళకి కొట్టుకుపోకుండా మంచి పరిసరాల్లో మంచి రక్షణలో పెరిగిన వాళ్ళు ఆ విధంగా వెళ్తున్నారు. బాగా పెరిగిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక ఇప్పుడు ఈ బెట్టింగ్లు, చైన్ స్నాచర్స్, ఇవాళ పోలీసు వాళ్ళు పట్టుకున్న చైన్ స్నాచర్స్ అందరూ డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. దీని కారకులు వాళ్ళని బెట్టింగ్ని, అదేవిధంగా ఈ యొక్క డ్రగ్స్ కూడా చూస్తున్నాం. దాన్ని కూడా ఇంటర్లింకే. డ్రగ్స్కి అలవాటు పడిపోయి పిల్లలు, వీటికి అంతా కారకులు ఏంటంటే కారకుల పాలకులని నేను గట్టిగా చెప్పదలుచుకున్నా.
ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు మనం అనుకుంటాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. చెప్పాడా లేదా? కుటుంబ ప్రభుత్వం ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక తీయండి, చెప్పాడా లేదా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇవాళ వాళ్ళకి నిరుద్యోగ భృతి లేదు. పొద్దున్న లేస్తే టీ తాగాలన్నా డబ్బులు కావాలా, లేకపోతే ఇంకోటి ఏదైనా టిఫిన్ చేయాలన్నా ఏదైనా తినాలన్నా డబ్బులు కావాలా. తల్లిదండ్రులు ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు ఖచ్చితంగా చెడు అలవాట్ల వైపు పిల్లలు కొట్టుకోబోతున్నారు. దానికి ఇప్పుడు ఈ బెట్టింగ్ కూడా, ఈ ఐపీఎల్ అనేది కూడా వాస్తవంగా ఇది అది ఐపీఎల్ ఆట, అది ఒక జూదంలాగా తయారైంది. ఆటని నైపుణ్యతని పెంచే పద్ధతిలో లేదు. అది ఒక జూదంలాగా తయారైపోయింది. దానికి కోట్ల రూపాయలు ప్లేయర్స్ని కొనుక్కోవడం, అది ఎందుకు ఐపీఎల్ని ఈ భారతదేశం ఎంకరేజ్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లా. ఐపీఎల్ కానివ్వండి, ఈ బిగ్ బాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా యువతని చెడుదారి పట్టించడానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ బిగ్ బాస్లో కూడా ఆఖరాకు వచ్చేలా బెట్టింగ్ మీకు తెలిసే లేదో, దానికి కూడా బెట్టింగ్లు, దానికి కూడా వీళ్ళేందంటే నాకు ఓటే అని చెప్పి ఆ విధంగా చేసుకోవడం, దానికి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం, రకరకాలుగా యువత ఈ యొక్క చెడు పద్ధతులకి వెళ్తుంది. దీన్ని అరికట్టాలి. ఎన్నో కుటుంబాలు పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఎలక్షన్స్లో కూడా బెట్టింగ్లు పెడుతున్నారు. అంటే ఎలక్షన్స్లో వాడికి గెలుస్తాడు అదే కోడి పందాలు ఒక జూదం, దాన్ని అరికట్టలేరు. ఎమ్మెల్యేలే డైరెక్ట్గా చేశారు. నిన్నగాక మనం పత్రికలో చూసాం. మనం ఒక ఆయన నేను బెట్టింగ్ పెట్టానని చెప్పని డైరెక్ట్గా స్లిప్ అయ్యాడు ఒక ఎమ్మెల్యే, అది వచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ బెట్టింగ్ వల్ల మనం నష్టపోతాము. ఇది ఒక జూదము, దీన్ని దూరంగా ఉండాలనేది ప్రభుత్వం ప్రచారం చేయడమే కాకుండా ఈ యొక్క నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలా. అదేవిధంగా ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళని దాని మూలాల్లోకి వెళ్ళి ఎవరు దీనికి కారకులు వాళ్ళని కూడా ప్రధానంగా దాన్ని నడిపేవాడు వాడి మీద వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళకి సరి అయిన కౌన్సిలింగ్ ఇచ్చి చేయడం ద్వారానే ఇది నిరోధించగలం. బెట్టింగ్ సమస్య అయితే పాలకుల వల్లే జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పాలకులు నిరుద్యోగుల్ని ఎప్పుడైతే తక్కువ అయ్యేటట్టు చూస్తారో బెట్టింగ్లు ఆడే వ్యక్తులు కూడా తక్కువ అవుతారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరికొందరు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ బెట్టింగ్ వ్యసనం అనేది చాలా వరకు నెల్లూరులో కూడా అధికంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎంతోమంది విద్యార్థులతో పాటు కూడా చాలామంది వ్యాపారాలు చేసే వ్యక్తులు కూడా బెట్టింగ్లు ఆడి అప్పుల పాలయ్యి చనిపోతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా అరికట్టాలంటే? ఈ రోజుల్లో ఇప్పుడే కాదు, గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ బెట్టింగ్ వ్యవహారం నడుస్తుంది. ఈ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి పెద్ద పెద్ద నాయకులు దీన్ని వెనక ఉండటం వల్ల ఇది నడవటం జరుగుతుంది. అదే కాకుండా ఇది పల్లెల్లో గొర్రెలు బర్రెలు మేపుకునేటువంటి వాళ్ళు కూడా తేలిగ్గా డబ్బులు సంపాదించాలన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళకు కూడా ఇంత డబ్బు కడితే ఇది ట్రిపుల్ వస్తుంది, 100 కడితే 1000 వస్తుంది, ఇట్లా ప్రలోభాలు పెట్టి ప్రోత్సహించి బెట్టింగ్ వ్యవహారంలో దించి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి కారణం అవుతున్నటువంటి ఈ బెట్టింగ్ వ్యవహారం ఇది కింద స్థాయిలో కాదు, పెద్ద స్థాయిలో పలుకుబడగలిగినటువంటి వాళ్ళు నిర్వహించేటువంటి నిర్వహణ తప్ప కింద స్థాయి మధ్యతరగతి ప్రజలు దీన్ని నిర్వహించలేరు. దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వాలకు తెలుసు, పాలకులకు తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్కి కూడా గతంలో ఎవరు నడుపుతున్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సేమ్ మళ్ళీ అదే విధంగా ఆ బెట్టింగ్ వ్యవహారం నడుపుతున్నారు. అంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా నిర్వహించిన వాళ్ళకి ఈ నిఘా పెట్టి అటువంటి వాళ్ళని రాజకీయ ఒత్తిడికి లొంగకుండా చర్యలు తీసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ వ్యవహారం కంట్రోల్ అవుతుంది. అంతేగాని తేలిగ్గా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ప్రచారాన్ని ముందుకు ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరంటే ఈ మీడియా, మన పాలకుల్లో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులు. వాళ్ళు ఈ పేద ప్రజలను దోచుకునేదానికి ఇది ఒక అవకాశంగా తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి పేద ప్రజలు కూడా అర్థం చేసుకునేటువంటి రోజులు కూడా పల్లెల్లో విస్తృతంగా బాధలు పడుతున్నారు. దీన్ని ఏ విధంగానైనా సరే ప్రభుత్వమే తగు చర్యలు తీసుకొని ఈ జూదాన్ని తేలిగ్గా డబ్బులు సంపాదించేటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లో అవగాహన కలిగేటట్టుగా దీనికి వ్యతిరేకంగా పాలకులు గట్టిగా నిఘా పెట్టి పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని బెట్టింగ్ అనేది దుబాయ్లోను
అక్కడక్కడ ఇతర దేశాల్లో నుంచి ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా దానికి లోనవున్నటువంటి పరిస్థితి. ఇది ఏమైనా సరే డిపార్ట్మెంటు, ఐడి డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే, రాజకీయ నాయకులు కూడా దీని మీద గట్టిగా వాళ్ళు ఇలాంటి విషయాలు జోక్యం చేసుకోకుండా రాజకీయ నాయకులు ఈ బెట్టింగ్ వ్యవహారం నడిపేటువంటి వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టి వాళ్ళని చర్య తీసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ వ్యవహారం కొంతవరకు కంట్రోల్ అవుతుందని మా అభిప్రాయం. ప్రధానంగా కూడా మనం చూస్తే గ్రామాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో చిన్న గ్రామాల్లో కూడా ఈ బెట్టింగ్ వ్యవహారం అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికంగా డబ్బులు 100 పెడితే 300 వస్తుంది, 100 పెడితే 1000 రూపాయలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొంతమంది మనతో ఉన్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంటే బెట్టింగ్లు ఆడేందుకు కొన్ని యాప్లకు కూడా పర్మిషన్ ఇచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఐపీఎల్ కాకుండానే బెట్టింగ్లు ఆన్లైన్లో ఎనీ టైం ఈ బెట్టింగ్లు ఆడే పరిస్థితి అయితే ఉంది. ఈ ఆడడంతో పాటు కూడా లక్షల కోట్ల రూపాయల అప్పులు అవుతున్న పరిస్థితి ఉంది, చనిపోతున్న పరిస్థితి ఉంది కూడా. ఈ యాప్లకు సంబంధించి అనుమతులు ఉన్న యాప్లకు సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? నిజమండి, తప్పనిసరిగా నిజంగా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం మరి ఇది వచ్చిన ఈ 2 ఏళ్లలో మరీ విపరీతంగా తయారైపోయింది. ఒక చుట్టుపక్కల గ్రామాలు, నాకు తెలిసిన వరకు నేనున్న గ్రామం నేలటూరు ముత్తుకూరు మండలంలో, ఒక ఏపీ జంకులో వర్క్ చేసే వర్కర్సే మేమున్న గ్రామంలోనే ఒక్కొక్కరు 40 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఈ రకంగా బెట్టింగ్లో పోయి వాళ్ళ కాపురాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఆ పొలాలు మొత్తం ఫ్యాక్టరీకి ఇచ్చి కూడా బికార్లు అయిపోయే పరిస్థితి అక్కడ మాకు ప్రస్తుతం నడుస్తుంది. ఓ పక్క జబ్బులు, ఆ పక్క క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాం, పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. మొన్నటికి మొన్న మా ఇంటి పక్కన ఒక అబ్బాయి, పాపం వాళ్ళ నాన్న పందులు కాసుకుంటుంటాడు. ఆ అబ్బాయి అదేదో ప్రీపెయిడ్ ఏదో చెప్తున్నాడు, ఫోన్లో గేమ్లు, అనేక రకాల గేమ్లు వదిలిపెట్టారు. ఆ గేమ్లు 6th క్లాస్ చదువుతాడు ఆ బాబు, 6వ తరగతి బాబు అబ్బాయి. ఆ అబ్బాయికి ఏం తెలుస్తుందో అర్థం కావట్లే. పక్కన పిల్లలందరూ కూర్చుని ఆ అబ్బాయి 2 రోజుల్లో 12,500 పోగొట్టాడు. ఇలా అనేక రకాల గేమ్లు స్కూల్ పిల్లలు ఇంటికి వచ్చి సెలవుల్లో అయితే మరి విపరీతంగా తయారవుతుంది. దీని మీద కొత్త గేమ్లు ఎందుకు వదులుతున్నారు, దీని మీద అధికారం పట్టించుకోకపోవడం చాలా దారుణంగా ఉందండి. మొన్నటిదాకా ఈ గంజాయి మత్తులో ఎక్కువగా ఉన్నది, దాన్ని కొంతవరకు ఈ పోలీసు అధికారులు పట్టించుకోవడం వల్ల కొంతవరకు బెటర్గా ఉంది. మళ్ళీ ఈ బెట్టింగ్ ఒకటి వచ్చింది, ఇటు జిల్లా కోర్టు చుట్టుపక్కలే నాకు తెలిసి నడుస్తుంది, దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడుండే అధికారంగా ఉండే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇలాంటి పనులకి బాగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ఇంటర్ చదివే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ టార్గెట్. ఈ పిల్లలందరూ కూడా పొద్దున పోతున్నారు, ఫోన్లు అక్కడ పెట్టేస్తున్నారు. వాళ్ళు బెట్టింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. పిల్లల పేరెంట్స్ ఏమో చదువుకోవడానికి పోతున్నారులనే భ్రమలో ఉంటున్నారు. కానీ ఇలాంటివి ఖచ్చితంగా నడుస్తున్నాయి. దీనిపైన పోలీస్ అధికారులు ఉన్నత దృష్టి పెట్టి వాళ్ళపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా కూడా ఈ బెట్టింగ్కి సంబంధించి ఐపీఎల్ అయితే జరుగుతున్న పరిస్థితి ఏంది. ఐపీఎల్కి సంబంధించి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు, అటు సూలూరుపేట, గూడూరు ఏరియాల్లో కొంతమంది యువత ఈ బెట్టింగ్ ఆడేందుకు కాఫీ కేఫ్లు, అదేవిధంగా కొంతమంది రూములు తీసుకొని ఆ రూముల్లోకి వెళ్ళి ఎవరైతే బెట్టింగ్ ఆడతారో ఆ బెట్టింగ్ వాళ్ళు అయితే ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ద్వారా వీళ్ళు డబ్బులు ఎక్కడైతే అకౌంట్లో ఉన్నాయో అకౌంట్ ద్వారా లక్షల రూపాయలు బెట్టింగ్కి పాల్పడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కానీ అదేవిధంగా ఐపీఎల్కి సంబంధించి కానీ 1000 రూపాయలు పెడితే 4000 వస్తాయి, 5000 వస్తాయి అని చెప్తూ ఇంట్లో ఉన్న డబ్బులతో పాటు కూడా ఆ డబ్బులు సరిపోక బయట అప్పులు చేయడం, అదేవిధంగా దొంగతనాలకు పాల్పడడం, అది కూడా పోయిన తర్వాత ఆ బాధలు ఏం చేయాలో తెలియక గంజాయికి వ్యసనంగా మార్చుకొని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యసనాలను ఏ విధంగా అరికట్టాలంటారు? ఒక ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లే కాదండి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. ఎందువల్లంటే క్రీడాకారులుగా ఉండే వాళ్ళని ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు కొనుక్కుంటున్నాయి, లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఆ ఏదో క్రీడాకారుల దగ్గర ఆడించి వాళ్ళకి ఏదో ప్రైజ్ మనీ ఒకటి పెట్టి ఆ ప్రైజులు ఇస్తే సరిపోద్ది. కానీ అక్కడి నుంచే ప్రభుత్వాలే వాళ్ళని కొని, పెట్టుబడిదారులు కొని ఒక గేమ్ అంటే ఏదైనా సరే
ఆ క్రీడని ప్రోత్సహించేది, అడ్డదారులు పంపించేది మొత్తం కూడా ప్రభుత్వ విధానాలే. ఆ ప్రభుత్వాలు కానీ కఠినంగా ఎవరించకపోతే ఇవన్నీ ఇలాగే కొనసాగుతాయి. అయ్యే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ జూదం కానివ్వండి, తర్వాత ఈ కోడి పందాలు కానివ్వండి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కోడి పందాలు, తర్వాత గంజాయి బ్యాచ్ కానీ అంత ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. కానీ ఉన్న చట్టాలని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటి జరగకుండా నివారించవచ్చు. కానీ ప్రభుత్వాలు చూసి చూడనట్టు ఈ ప్రభుత్వాలు కూడా ఎవరైనా తీసుకెళ్ళేదని అరెస్ట్ చేసినా కూడా ఆ ఎమ్మెల్యేలే పోయి వాళ్ళని నిలిపించుకోవచ్చు. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. అందువల్ల ప్రభుత్వాల మార్పు రావాలా, ఆ యంత్రాంగంలో మార్పు రావాలి. ఉన్నటువంటి బెట్టింగ్ యాప్లు కానీ, క్రికెట్లో కానీ క్రీడాకారులు కొనేది కూడా ఆఫ్ చేస్తే ఇవన్నీ కూడా సమూలంగా మార్పు రావచ్చు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. బెట్టింగ్లకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతి జిల్లాకు సంబంధించిన ఎస్పీలకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ బెట్టింగ్ విషయాల్లో ఎవరు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీలకి చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. ఈ సమాచారంతోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇటీవల కూడా 2 కోట్ల రూపాయలు ఫోర్ట్ టౌన్కి సంబంధించిన పోలీసులు, అదేవిధంగా జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఆదేశాలతో పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. పట్టుకున్న అనంతరం కూడా రిమాండ్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. పోలీసు అధికారులు కూడా బెట్టింగ్లు ఆడుతున్నట్టు కూడా సమాచారం ఉంది. దీని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది ప్రజలైతే కోరుతున్నారు. అయితే మరికొంతమంది ప్రజలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మన రాష్ట్రంలో మత్తు అలవాటు పడి ఈ యొక్క బెట్టింగ్కి, ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్, టెలిగ్రామ్స్, రకరకాల యాప్ల్లో డబ్బులు తీసుకుని బెట్టింగ్ అలవాటు పడి బెట్టింగ్లో పేదవి వాళ్ళంతా కూడా యువతంతా కూడా మత్తుకి బానిసయ్యి రకరకాల వ్యసనాలకు అలవాటు పడి ఈ యొక్క పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. దాని మీద ఈరోజు ఎక్కడెక్కడో కూడా ఈ బెట్టింగ్లకి యాప్లో డబ్బులు తీసుకుని ఆత్మహత్య, వాళ్ళ టార్చర్ గెలిచలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ జరిపి ఎవరైతే దీనికి బెట్టింగ్ ముఠాలు ఉన్నారు ఆ ముఠాలన్నీ కూడా దానికి గ్రేమ్స్ లీడర్స్ ఉంటారు. ఆ లీడర్ని ఈ యొక్క ముఠాని ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకొని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కనుక మన విద్యార్థులు అయితే కానీ, యువకులైతే కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ అందరూ కూడా సరే ఈ ఐపీఎల్ ఇటువంటి మ్యాచ్లు జరుగుతుండగా చాలా మంది బెట్టింగ్లు పెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, నగలు కానీ ఇవన్నీ తాకట్లు పెట్టి ఈ బెట్టింగ్లు ఇవన్నీ పట్టడం వల్ల ఎంతో డబ్బులు అనేది పోగొట్టుకుంటున్నారు. అలా డబ్బులు పోగొట్టుకోవడంతో వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు వీటన్నిటి కూడా పాల్పడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు, యువకులు ఈ బెట్టింగ్లకి వీటన్నిటికీ బానిసలు అయిపోయి ఉన్నారు. దీని కారణంగానే మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. బెట్టింగ్ లో ఓడిపోవడం ఇదొక కారణం అయితే పెట్టిన డబ్బులు మొత్తం కూడా పోతున్నాయి. ఇందు కారణంగా వాళ్ళ కుటుంబం ఇవన్నీ కూడా తీవ్రమైన పేదరికంలోకి నెట్టబడుతుంది. కనుక ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పనేసి ఈ బెట్టింగ్ యాప్లు, అలాగే కొన్ని గేమ్ల పేరు మీద వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మళ్ళీ అమౌంట్ గా ఇంక్రీజ్ అయ్యి రావడం, రకరకాలుగా కొన్ని వెబ్సైట్లు అయితే ఇది కూడా నడుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్లు ఈ ఐపీఎల్ మ్యాచ్నే కాకుండా మిగిలిన వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో కొన్ని గేమ్స్ అవి కూడా రన్ చేస్తా ఉన్నారు. ఈ వెబ్సైట్లు అన్ని కూడా గవర్నమెంట్ తక్షణమే ఇవన్నీ బ్యాన్ చేయాలని చెప్పనేసి ఈ బెట్టింగ్ ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకి వీటన్నిటి కూడా కారణమవుతాయని చెప్పనేసి వీడియోస్ గట్టిగా చెప్తుంది. ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే యువత బెట్టింగ్లకి, గంజాయికి, మాదక ద్రవ్యాలకి వాళ్ళు ఆశపడతారు. ఈ బెట్టింగ్లు యువత పాడైపోతున్నారు. ఈ యువత ఏంద్రా అంటే
ఇంట్లో వస్తువులు తీసుకోపోయి పాలకులు గట్టిగా నిఘా పెట్టి పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని బెట్టింగ్ అనేది దుబాయ్లోను అక్కడక్కడ ఇతర దేశాల్లో నుంచి ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా దానికి లోనవున్నటువంటి పరిస్థితి. ఇది ఏమైనా సరే డిపార్ట్మెంటు, ఐడి డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే, రాజకీయ నాయకులు కూడా దీని మీద గట్టిగా వాళ్ళు ఇలాంటి విషయాలు జోక్యం చేసుకోకుండా రాజకీయ నాయకులు ఈ బెట్టింగ్ వ్యవహారం నడిపేటువంటి వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టి వాళ్ళని చర్య తీసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ వ్యవహారం కొంతవరకు కంట్రోల్ అవుతుందని మా అభిప్రాయం. ప్రధానంగా కూడా మనం చూస్తే గ్రామాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో చిన్న గ్రామాల్లో కూడా ఈ బెట్టింగ్ వ్యవహారం అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికంగా డబ్బులు 100 పెడితే 300 వస్తుంది, 100 పెడితే 1000 రూపాయలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొంతమంది మనతో ఉన్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంటే బెట్టింగ్లు ఆడేందుకు కొన్ని యాప్లకు కూడా పర్మిషన్ ఇచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఐపీఎల్ కాకుండానే బెట్టింగ్లు ఆన్లైన్లో ఎనీ టైం ఈ బెట్టింగ్లు ఆడే పరిస్థితి అయితే ఉంది. ఈ ఆడడంతో పాటు కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పులు అవుతున్న పరిస్థితి ఉంది, చనిపోతున్న పరిస్థితి అయితే కూడా. ఈ యాప్లకు సంబంధించి అనుమతులు ఉన్న యాప్లకు సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? నిజమండి, తప్పనిసరిగా నిజంగా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం మరి ఇది వచ్చిన ఈ 2 ఏళ్లలో మరీ విపరీతంగా తయారైపోయింది. ఒక చుట్టుపక్కల గ్రామాలు, నాకు తెలిసిన వరకు నేనున్న గ్రామం నేలటూరు ముత్కూరు మండలంలో ఒక ఏపీ జంకులో వర్క్ చేసే ఆ వర్కర్సే మేమున్న గ్రామంలోనే ఒక్కొక్కరు 40 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఈ రకంగా బెట్టింగ్లో పోయి వాళ్ళ కాపురాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఆ పొలాలు మొత్తం ఫ్యాక్టరీకి ఇచ్చి కూడా బికార్లు అయిపోయే పరిస్థితి అక్కడ మాకు ప్రస్తుతం నడుస్తుంది. ఓ పక్క జబ్బులు, ఆ పక్క క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాం, పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. మొన్నటికి మొన్న మా ఇంటి పక్కన ఒక అబ్బాయి, పాపం వాళ్ళ నాన్న పందులు కాసుకుంటుంటాడు. ఆ అబ్బాయి అదేదో ప్రీపెయిడ్ ఏదో చెప్తున్నాడు, ఫోన్లో గేమ్లు, అనేక రకాల గేమ్లు వదిలిపెట్టారు. ఆ గేమ్లు 6th క్లాస్ చదువుతాడు ఆ బాబు, 6వ తరగతి బాబు అబ్బాయి. ఆ అబ్బాయికి ఏం తెలుస్తుందో అర్థం కావట్లే. పక్కన పిల్లలందరూ కూర్చుని ఆ అబ్బాయి 2 రోజుల్లో 12,500 పోగొట్టాడు. ఇలా అనేక రకాల గేమ్లు స్కూల్ పిల్లలు ఇంటికొచ్చి సెలవుల్లో అయితే మరి విపరీతంగా తయారవుతుంది. దీని మీద కొత్త గేమ్లు ఎందుకు వదులుతున్నారు, దీని మీద అధికారం పట్టించుకోకపోవడం చాలా దారుణంగా ఉందండి. మొన్నటిదాకా ఈ గంజాయి మత్తులో ఎక్కువగా ఉన్నది. దాన్ని కొంతవరకు ఈ పోలీసు అధికారులు పట్టించుకోవడం వల్ల కొంతవరకు బెటర్గా ఉంది. మళ్ళీ ఈ బెట్టింగ్ ఒకటి వచ్చింది. ఇటు జిల్లా కోర్టు చుట్టుపక్కలే నాకు తెలిసి నడుస్తుంది, దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అధికారంగా ఉండే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇలాంటి పనులకి బాగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ఇంటర్ చదివే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ టార్గెట్. ఈ పిల్లలందరూ కూడా పొద్దున పోతున్నారు, ఫోన్లు అక్కడ పెట్టేస్తున్నారు. వాళ్ళు బెట్టింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. పిల్లల పేరెంట్స్ ఏమో చదువుకోవడానికి పోతున్నారులనే భ్రమలో ఉంటున్నారు. కానీ ఇలాంటివి ఖచ్చితంగా నడుస్తున్నాయి. దీనిపైన పోలీస్ అధికారులు ఉన్నత దృష్టి పెట్టి వాళ్ళపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా కూడా ఈ బెట్టింగ్కి సంబంధించి ఐపీఎల్ అయితే జరుగుతున్న పరిస్థితి ఏంది. ఐపీఎల్కి సంబంధించి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు, అటు సూలూరుపేట, గూడూరు ఏరియాల్లో కొంతమంది యువత ఈ బెట్టింగ్ ఆడేందుకు కాఫీ కేఫ్లు, అదేవిధంగా కొంతమంది రూములు తీసుకొని ఆ రూముల్లోకి వెళ్ళి ఎవరైతే బెట్టింగ్ ఆడతారో ఆ బెట్టింగ్ వాళ్ళు అయితే ఒక వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ద్వారా వీళ్ళు డబ్బులు ఎక్కడైతే అకౌంట్లో ఉన్నాయో అకౌంట్ ద్వారా లక్షల రూపాయలు బెట్టింగ్కి పాల్పడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కానీ అదేవిధంగా ఐపీఎల్కి సంబంధించి కానీ 1000 రూపాయలు పెడితే 4000 వస్తాయి, 5000 వస్తాయి అని చెప్తూ ఇంట్లో ఉన్న డబ్బులతో పాటు కూడా ఆ డబ్బులు సరిపోక బయట అప్పులు చేయడం, అదేవిధంగా దొంగతనాలకు పాల్పడడం, అది కూడా పోయిన తర్వాత ఆ బాధలు ఏం చేయాలో తెలియక గంజాయికి వ్యసనంగా మార్చుకొని ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యసనాలను ఏ విధంగా అరికట్టాలంటారు? ఒక ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లే కాదండి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. ఎందువల్లంటే క్రీడాకారులుగా ఉండే వాళ్ళని ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు కొనుక్కుంటున్నాయి.
లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఆ ఏదో క్రీడాకారుల దగ్గర ఆడించి వాళ్ళకి ఏదో ప్రైజ్ మనీ ఒకటి పెట్టి ఆ ప్రైజులు ఇస్తే సరిపోద్ది. కానీ అక్కడి నుంచే ప్రభుత్వాలే వాళ్ళని కొని, పెట్టుబడిదారులు కొని, ఒక గేమ్ అంటే ఏదైనా సరే ఆ క్రీడని ప్రోత్సహించేది, అడ్డదారులు పంపించేది మొత్తం కూడా ప్రభుత్వ విధానాలే. ఆ ప్రభుత్వాలు కానీ కఠినంగా వ్యవహరించకపోతే ఇవన్నీ ఇలాగే కొనసాగుతాయి. అయ్యే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ జూదం కానివ్వండి, తర్వాత ఈ కోడి పందాలు కానివ్వండి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కోడి పందాలు, తర్వాత గంజాయి బ్యాచ్ కానీ అంత ప్రభుత్వం కానీ ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. కానీ ఉన్న చట్టాలని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటి జరగకుండా నివారించవచ్చు. కానీ ప్రభుత్వాలు చూసి చూడనట్టు ఈ ప్రభుత్వాలు కూడా ఎవరైనా తీసుకెళ్ళేదని అరెస్ట్ చేసినా కూడా ఆ ఎమ్మెల్యేలే పోయి వాళ్ళని నిలిపించుకోవచ్చు. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకి సహకరిస్తున్నారు. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. అందువల్ల ప్రభుత్వాల మార్పు రావాలా, ఆ యంత్రాంగంలో మార్పు రావాలి. ఉన్నటువంటి బెట్టింగ్ యాప్లు కానీ, క్రికెట్లో కానీ క్రీడాకారులు కొనేది కూడా ఆఫ్ చేస్తే ఇవన్నీ కూడా సమూలంగా మార్పు రావచ్చు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. బెట్టింగ్లకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతి జిల్లాకు సంబంధించిన ఎస్పీలకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ బెట్టింగ్ విషయాల్లో ఎవరు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీలకి చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. ఈ సమాచారంతోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇటీవల కూడా 2 కోట్ల రూపాయలు ఫోర్ట్ టౌన్కు సంబంధించిన పోలీసులు, అదేవిధంగా జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఆదేశాలతో పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. పట్టుకున్న అనంతరం కూడా రిమాండ్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. పోలీసు అధికారులు కూడా బెట్టింగ్లు ఆడుతున్నట్టు కూడా సమాచారం ఉంది. దీని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది ప్రజలైతే కోరుతున్నారు. అయితే మరికొంతమంది ప్రజలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మన రాష్ట్రంలో మత్తు అలవాటు పడి ఈ యొక్క బెట్టింగ్కి, ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్, టెలిగ్రామ్స్, రకరకాల యాప్ల్లో డబ్బులు తీసుకుని బెట్టింగ్ అలవాటు పడి బెట్టింగ్లో పోయినవి వాళ్ళంతా కూడా యువతంతా కూడా మత్తుకి బానిసయ్యి రకరకాల వ్యసనాలకు అలవాటు పడి ఈ యొక్క పేరెంట్స్ కూడా సభవుతున్నారు. దాని మీద ఈరోజు ఎక్కడెక్కడో కూడా ఈ బెట్టింగ్లకి యాప్లో డబ్బులు తీసుకుని ఆత్మహత్య, వాళ్ళ టార్చర్ గెలుచుకాక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ జరిపి ఎవరైతే దీనికి బెట్టింగ్ ముఠాలు ఉన్నారు ఆ ముఠాలన్నీ కూడా దానికి గ్రేమ్స్ లీడర్స్ ఉంటారు. ఆ లీడర్ని ఈ యొక్క ముఠాని ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కనుక మన విద్యార్థులు అయితే కానీ, యువకులైతే కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ అందరూ కూడా సరే ఈ ఐపీఎల్ ఇటువంటి మ్యాచ్లు జరుగుతుండగా చాలా మంది బెట్టింగ్లు పెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, నగలు కానీ ఇవన్నీ తాకట్లు పెట్టి ఈ బెట్టింగ్లు ఇవన్నీ పట్టడం వల్ల ఎంతో డబ్బులు అనేది పోగొట్టుకుంటున్నారు. అలా డబ్బులు పోగొట్టుకోవడంతో వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు వీటన్నిటి కూడా పాల్పడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు, యువకులు ఈ బెట్టింగ్లకి వీటన్నిటికీ బానిసలు అయిపోయి ఉన్నారు. దీని కారణంగానే మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. బెట్టింగ్ లో ఓడిపోవడం ఇదొక కారణం అయితే పెట్టిన డబ్బులు మొత్తం కూడా పోతున్నాయి. ఇందు కారణంగా వాళ్ళ కుటుంబం ఇవన్నీ కూడా తీవ్రమైన పేదరికంలోకి నెట్టబడుతుంది. కనుక ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పనేసి ఈ బెట్టింగ్ యాప్లు, అలాగే కొన్ని గేమ్ల పేరు మీద వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మళ్ళీ అమౌంట్ గా ఇంక్రీజ్ అయ్యి రావడం, రకరకాలుగా కొన్ని వెబ్సైట్లు అయితే ఇది కూడా నడుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్లు ఈ ఐపీఎల్ మ్యాచ్నే కాకుండా మిగిలిన వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో కొన్ని గేమ్స్ అవి కూడా రన్ చేస్తా ఉన్నారు. ఈ వెబ్సైట్లు అన్ని కూడా గవర్నమెంట్ తక్షణమే ఇవన్నీ బ్యాన్ చేయాలని చెప్పనేసి ఈ బెట్టింగ్ ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకి వీటన్నిటి కూడా కారణమవుతున్నాయని చెప్పనేసి వీడియోస్ గట్టిగా చెప్తుంది. ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే యువత బెట్టింగ్లకి
గంజాయికి మాదక ద్రవ్యాలకి వాళ్ళు ఆశపడతారు. ఈ బెట్టింగులు యువత పాడైపోతున్నారు. ఈ యువత ఏంద్రా అంటే ఇంట్లో వస్తువులు తీసుకోపోయి వెంటనే క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైతే ఈ లాడ్జీలకు సంబంధించి కావచ్చు, కాఫీ కేఫ్లకు సంబంధించి కావచ్చు, ఎక్కడైతే బెట్టింగ్లు జరుగుతున్నాయో ఈ బెట్టింగ్లు జరిగే ప్రదేశాలకు అధికంగా నిఘా ఉంచి బెట్టింగ్లు కంట్రోల్ చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఈ బెట్టింగ్ల వల్ల చాలామంది కుటుంబాలు రోడ్డును పడడమే కాకుండా ఉండడానికి నివాసం ఉండే ఇల్లులతో పాటు అమ్ముకున్న పరిస్థితి అయితే ఉందని కూడా కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇటు విద్యార్థులు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఎవరైతే బెట్టింగ్లు పాల్పడుతున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నెల్లూరు జిల్లా ప్రజలైతే కోరుతున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.